Hi students, welcome back to channel. JEE Mains 2026 ఏప్రిల్ సెషన్ 2కు సంబంధించి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. అఫీషియల్గా ఎన్టీఏ అనేటువంటిది రిజల్ట్ డేట్ కూడా ప్రెస్ నోటీస్ రిలీజ్ చేశారు. ఏప్రిల్ 28, 2026 రిజల్ట్స్ అనేటువంటివి ఏప్రిల్ సెషన్ 2కు సంబంధించినటువంటివి అఫీషియల్గా రిలీజ్ డేట్ ప్రొవైడ్ చేశారు. ఈ వీడియో లెక్చర్లో ఏప్రిల్ జరిగినటువంటి ఆల్ షిఫ్ట్స్కి డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఎంత పర్సెంటేజ్కి మార్క్స్ అనేటువంటివి ఎస్టిమేట్ అవుతున్నాయి అనేటువంటి స్టూడెంట్ ఫీడ్బ్యాక్, క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ స్టాండర్డ్, ప్రీవియస్ ఎన్టీఏ ట్రెండ్ ఎలా ఫాలో అయ్యింది అనేటువంటి బేసిక్ రిఫరెన్స్ని చూసుకొని మీకు ఈ అనాలిసిస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ అనాలిసిస్ ద్వారా మీకు ఫర్దర్ స్టెప్స్ అనేటువంటివి చేసుకోవడానికి ఈజీ అవుతుంది. వీడియో చివరి వరకు చూసి మీ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. అలాగే మీరందరూ కూడా ఏప్రిల్ సెషన్ ఎగ్జామినేషన్స్ని మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్లో ర్యాంక్ రావాలని ఎగ్జామినేషన్స్ రాశారని భావిస్తున్నాను. లెట్స్ మూవ్ టు కంటెంట్. జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు ఎగ్జామినేషన్స్ని షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 లాగా కంప్లీట్ చేశారు. ఏప్రిల్ 8లో షిఫ్ట్ 2 అనేటువంటిది 1 షిఫ్ట్లో కంప్లీట్ అయి ఉంది. ఓవరాల్గా 9 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఏప్రిల్ సెషన్లో కంప్లీట్ చేశారు. పేపర్ 1కు సంబంధించి ఇక్కడ ఏప్రిల్ 8న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోటీస్లో 11.24 ఆస్పిరెంట్స్ అపియర్ అయ్యారు ఎగ్జామినేషన్స్కి అనేటువంటిది చెప్తున్నారు. సో వీటిలో పేపర్ 1కి పర్ డే 1.1 lakh జేఈ ఆస్పిరెంట్స్ ఈచ్ షిఫ్ట్కి అపియర్ అయ్యారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి టోటల్ క్యాండిడేట్స్ 11.24, 1.1 lakh ఈచ్ సెక్షన్ అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. సో టోటల్ క్యాండిడేట్స్ ఆ షిఫ్ట్కి ఎంతమంది అటెండ్ అయ్యారు, అలాగే పేపర్ డిఫికల్టీ బేస్ చేసుకొని రిజల్ట్లో పర్సెంటేజ్ అనేటువంటిది ఎన్టీఏ నార్మలైజేషన్ చేసి రిజల్ట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ పేపర్ డిఫికల్టీని బేస్ చేసుకొని మార్క్స్ అండ్ పర్సెంటేజ్ అనేటువంటిది నార్మలైజేషన్ ప్రాసెస్లో చేంజ్ అవుతుంది. అలాగే ఓవరాల్గా ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ను చూసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ ఏప్రిల్ సెషన్లో ఫిజిక్స్ అనేటువంటిది మోడరేట్ డిఫికల్టీగా పేపర్ అనేటువంటిది కన్సిడర్ చేయవచ్చు. పర్టికులర్ 1 షిఫ్ట్లో ఫిజిక్స్ కూడా ఈజీగా వచ్చింది. కెమిస్ట్రీ పేపరు ఆల్మోస్ట్ ఈజీ టు మోడరేట్ స్టాండర్డ్లో పర్టికులర్గా 1 or 2 షిఫ్ట్లలో ట్రికీగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది వచ్చింది. ఈ 2 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో కంపారిజన్ చేసుకుంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సెషన్స్లలో టఫ్గానే రావడం జరిగింది. మ్యాథ్స్ అనేటువంటిది టైం టేకన్, కన్జ్యూమ్ అవుతూ మల్టీ స్టెప్స్లో లెంతీగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీలో స్టాండర్డ్ స్కోర్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అవుతూ మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే ఎవరైతే స్కోర్ అనేటువంటిది ఎక్కువగా చేసుకోగలరో వాళ్ళను బేస్ చేసుకొని ర్యాంక్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్ని ర్యాంక్ డిసైడర్ సబ్జెక్టుగా ఈ ఏప్రిల్ సెషన్కి కన్సిడర్ చేయవచ్చు. సో మ్యాథ్స్లో ఎవరైతే స్కోర్ హై ఉంటుందో వాళ్ళకి ర్యాంక్ అనేటువంటిది హై ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లాజిక్ ఫ్లో ఆఫ్ దిస్
సబ్జెక్ట్స్. 1 by 1 డిస్కస్ చేసే వాటికంటే ఈ ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు ఏ షిఫ్ట్ అనేటువంటిది టఫెస్ట్ షిఫ్ట్గా కన్సిడర్ చేయవచ్చు అని అంటే ఏప్రిల్ 6 షిఫ్ట్ 1 జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని టఫెస్ట్ పేపర్గా కన్సిడర్ చేయవచ్చు. కంపేర్ విత్ ఆల్ షిఫ్ట్స్తో చూసుకున్నప్పుడు ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆల్ సబ్జెక్ట్స్ కూడా చూసుకుంటే పర్టికులర్గా మ్యాథ్స్ వచ్చేసి వెరీ టఫ్గా లెంతీగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చూసుకుంటే మోడరేట్ డిఫికల్టీగా క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇక్కడ 3 సబ్జెక్ట్స్ కూడా ఈక్వల్ కాంపిటీషన్తో ఈ ఏప్రిల్ 6 షిఫ్ట్ 1 ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. దీని తర్వాత ఏప్రిల్ 4 షిఫ్ట్ 1 పేపర్ని మోడరేట్ టఫ్ పేపర్గా కన్సిడర్ చేయవచ్చు. యాజ్ యూజువల్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది టఫ్గా ఇచ్చారు, లెంతీ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ విధంగా టఫెస్ట్ పేపర్ ఏంటి అన్నప్పుడు ఏప్రిల్ 6 షిఫ్ట్ 1, దాని తర్వాత ఏప్రిల్ 4 షిఫ్ట్ 1 పేపర్ని టఫెస్ట్ పేపర్గా కేటగిరీ చేయవచ్చు. మీకు ఏ షిఫ్ట్ అనేటువంటిది టఫ్గా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది జేఈ సరౌండ్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో పాజ్ చేసుకొని మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారో ఆ పేపర్ డిఫికల్టీ ఎలా ఉందో ఒకసారి రీచెక్ చేసుకోండి. జేఈ మెయిన్స్ 2026 ఏప్రిల్ సెషన్ 2కు సంబంధించి ఆల్ షిఫ్ట్ పేపర్స్ని పేపర్ స్టాండర్డ్ బేస్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా క్లాసిఫై చేశాను. టఫెస్ట్ పేపర్, హై డిఫికల్టీ పేపర్, మోడరేట్ టు టఫ్ పేపర్, మోడరేట్ డిఫికల్టీ పేపర్, ఈజీ టు మోడరేట్ డిఫికల్టీ పేపర్, స్కోరింగ్ పేపర్గా ఈ ఏప్రిల్ సెషన్లో జరిగినటువంటి పేపర్ 1 9 షిఫ్ట్ పేపర్స్ని ఇక్కడ క్లియర్గా టేబులర్ కాలంలో మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓవరాల్గా జరిగినటువంటి ఏప్రిల్ సెషన్లో టఫెస్ట్ పేపర్ ఏప్రిల్ 6 S1 పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. దాని తర్వాత హై డిఫికల్టీ ఏప్రిల్ 4 S1 పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. వీటన్నిటిలో చూసుకుంటే స్కోరింగ్ వచ్చే పేపర్గా ఏప్రిల్ 5 S1 పేపర్ని కన్సిడర్ చేయవచ్చు. కంపేర్ విత్ ఆల్ షిఫ్ట్ పేపర్ని చూసుకున్నప్పుడు ఈ టఫెస్ట్, హై డిఫికల్టీ, స్కోరింగ్ అనేటువంటి పేపర్స్లో స్టాండర్డ్ లెవెల్ బేస్ చేసుకొని 99%కి ఎంత స్కోర్ వస్తే ఈ షిఫ్ట్లలో ఎస్టిమేట్ అవుతుంది అనేటువంటిది క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాను. టఫెస్ట్ పేపర్ ఏప్రిల్ 6 S1 జేఈ ఆస్పిరెంట్స్కి 160 నుంచి 165 రేంజ్లో స్కోర్ అనేటువంటిది రీచ్ అయితే అది 99%కి ఎస్టిమేట్ అవుతుంది. ఏప్రిల్ 4 S1 వాళ్ళకి 170 నుంచి 175 రేంజ్లో స్కోర్ మ్యాచ్ అవుతే 99%కి ఎస్టిమేట్ అవుతుంది. స్కోరింగ్ పేపర్ అయినటువంటి ఏప్రిల్ 5 S1 ఆస్పిరెంట్స్ 195 నుంచి 210 స్కోర్ రేంజ్లో ఉంటే వారు 99%కి ఎస్టిమేట్ అవుతారు. రిమైనింగ్ మోడరేట్ టు టఫ్, మోడరేట్ అండ్ ఈజీ టు మోడరేట్ డిఫికల్టీ వాళ్ళకి క్లియర్గా షిఫ్ట్ ఏ షిఫ్ట్ అనేటువంటిది ఎంత ఎస్టిమేట్ స్కోర్ అనేటువంటిది మెన్షన్ చేశాను. వాటిని వీడియో పాజ్ చేసుకొని మీరు ఏ షిఫ్ట్లో ఉన్నారో ఆ షిఫ్ట్కి మ్యాచ్ చేసుకోండి. అది మీకు 99%కి ఈ 2026 ఏప్రిల్ సెషన్కు సంబంధించినటువంటి పర్సెంటేజ్కి మ్యాచ్ అవుతుంది. ఈ ఓవరాల్ అనాలిసిస్ అనేటువంటిది మార్క్స్ వర్సెస్
పర్సంటైల్ అనేటువంటిది స్టూడెంట్ ఫీడ్బ్యాక్, పేపర్ డిఫికల్టీ, అలాగే ఎన్టీఏ ఫాలో అవుతున్నటువంటి ప్రీవియస్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ మార్క్స్ అనేటువంటివి ఎక్స్పెక్టెడ్ పర్సంటైల్కి టేబులర్ కాలమ్ని డిజైన్ చేసి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 28 అఫీషియల్గా రిజల్ట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ 99 పర్సెంటైల్కి ఈచ్ షిఫ్ట్ నుంచి ఈ రేంజ్లోనే వాటికి మ్యాచ్ అవుతూ స్కోర్ అనేటువంటిది మీకు 28 అఫీషియల్గా తెలుస్తుంది. మీరు ఏ షిఫ్ట్ని డిఫికల్టీగా ఫీల్ అయ్యారో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో తెలియచేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సరౌండింగ్లో ఉన్నటువంటి జేఈ ఆస్పిరెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, రిప్లై అనేటువంటిది చేస్తాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.